దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. 2025-26 బడ్జెట్ వచ్చేసింది. వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్. ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో బడ్జెట్. Honorable Speaker, I present the budget for 25-26. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన నిర్మలమ్మ. వరుసగా 8వసారి కేంద్ర మంత్రి హోదాలో తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్. విత్త మంత్రి. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులే లక్ష్యం. పప్పు ధాన్యాల కోసం 6 ఏళ్లు ప్రణాళిక. కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ 3 నుంచి 5 లక్షలకు పెంపు. దీంతో 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. అండ్ మీ శిరీష కందుల. ఈ రోజు మనం వీడియోలో 2025-26 వార్షిక బడ్జెట్ కి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో ముఖ్యంగా రైతులకు ఎలాంటి సదుపాయాలు కలగబోతున్నాయి, ఆ బడ్జెట్ కు సంబంధించి ఏమేం నిధులు ఎలా కేటాయించబోతున్నారు, సో దీనికి సంబంధించి బ్రీఫ్ గా తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. 2025-26 వార్షిక బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. Honorable Speaker, I present the budget for 25-26. మోదీ 3.0 పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. 0% పేదరికమే లక్ష్యంగా బడ్జెట్. వరుసగా రికార్డు స్థాయిలో 8వసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పార్లమెంట్ లో దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో అంటూ ప్రసంగం ని ప్రారంభించారు సీతారామన్ గారు. The great Telugu poet and playwright Gurujada Apparao had said, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, ఎగుమతులు, పెట్టుబడులు సహా 6 రంగాల్లో సమూల మార్పులు చేశారు. వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ తో పాటు భూ రికార్డుల డిజిటలైజేషన్ కు బడ్జెట్ లో ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ కార్డు గురించి మనందరికీ తెలుసు. రైతులందరికీ ఇది ఒక వరం కూడా. అయితే ఈ క్రెడిట్ కార్డు కి సంబంధించి బడ్జెట్ లో ఒక కీలక మార్పు అనేది చేశారు. సాధారణంగా కిసాన్ క్రెడిట్ కార్డు ని ఉపయోగించి 3 లక్షల వరకు రుణాన్ని తీసుకోవచ్చు, అది కూడా తక్కువ వడ్డీ రేటుతో. అయితే దానికి సంబంధించి ఒక కీలక మార్పును చేశారు బడ్జెట్ లో. అదేంటంటే 3 లక్షల వరకు తీసుకునే రుణం ఏదైతే ఉందో అది తక్కువ వడ్డీకి దాన్ని 5 లక్షలకు పెంచారు. అంటే టోటల్ గా ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డ్ ని ఉపయోగించి 3 లక్షలు కాదు 5 లక్షల రుణాన్ని పొందవచ్చు, అది కూడా తక్కువ వడ్డీ రేటుతో. ఇది చాలా మంచి విషయం, ఇంకా రైతులకు చాలా ఉపయోగపడే విషయం అనే చెప్పాలి. ఇంకా ఎక్కువ శాప్స్ అటువైపు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అగ్రికల్చర్ సెక్టార్ లో ఇచ్చారు. ఇంకా అంతేకాదు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులే లక్ష్యంగా పప్పు ధాన్యాల కోసం 6 ఏళ్ల పాటు ప్రణాళికలు తయారు చేశారు. సో ఇందులో భాగంగానే ఈ పప్పు ధాన్యాల కోసం ఆత్మ నిర్భరత మిషన్ ను అనౌన్స్ చేశారు. ఇంకా అంతేకాదు గోడౌన్లు, నీటిపారుదల, రుణాల కల్పన, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి పథకం ప్రకటించారు నిర్మలమ్మ. కంది, మినుములు, మైసూర్ పప్పు ధాన్యాల కొనుగోలుకు నిర్ణయించారు కూడా. ఇంకా ఇక్కడితో అయిపోలేదండోయ్, పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం కూడా తెస్తున్నారు. అయితే ఎన్ని పథకాలు వస్తున్నా, ఏం చేస్తున్నా, ఎన్ని స్కీమ్స్ ఏమున్నా కానీ రైతులు మాత్రం అలాగే ఉంటున్నారు. ఇంకా పేదవాళ్ళు గానే, మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతి గానే, ఇంకా ఉన్నవాళ్ళలాగానే మిగిలిపోతున్నారు. సో దేశంలో వెనుకబడిన వారికి వ్యవసాయంలో ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన కింద 1.7 కోట్ల గ్రామీణ రైతులు లబ్ధి పొందనున్నారు. ఇంకా 100 జిల్లాల్లో పిఎం ధనధాన్య యోజనను ఇంప్లిమెంట్ చేయబోతున్నారట. ఇకపోతే వ్యవసాయానికి సంబంధించి ముఖ్యంగా కావాల్సినవి ఎరువులు. ఈ ఎరువుల్లో ముఖ్యమైనది యూరియా అని చెప్పొచ్చు. సో ఈ యూరియాకి సంబంధించి కూడా బడ్జెట్ లో ఒక కీలకమైన అంశాన్ని అనౌన్స్ చేశారు నిర్మలమ్మ. అదేంటంటే 3 యూరియా ప్లాంట్ల యొక్క రీఓపెన్ కు నిధులను కేటాయించారు నిర్మలమ్మ. అవును, మీరు విన్నది నిజమే. అంతేకాకుండా ఇక మనం ఆంధ్ర, తెలంగాణ గనక చూసుకుంటే ముఖ్యంగా ఆంధ్రాలో పత్తిని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. సో ఈ పత్తి రైతులకు సంబంధించి గాను ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ కూడా ఉంది. అదేంటంటే పత్తి రైతుల కోసం జాతీయ పత్తి మిషన్ అనౌన్స్ చేశారు. జల్ జీవన్ మిషన్ కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీరు కూడా అందబోతుంది. అంతేకాదు ఇంకా ఎంఎస్ఎంఈ ఎగుమతులకు 20 కోట్ల నిధులను కేటాయించారు. Investing in people, economy and innovation, securing energy supplies, promoting exports
and nurturing innovation. For this journey of development, our four powerful engines are agriculture, MSME, investments and exports. సాధారణంగా అందరికీ తెలుసు ఎంఎస్ఎంఈలకు ఆ స్కీమ్ కింద 5 కోట్ల వరకు రుణం ఇస్తారు. అయితే ఆ 5 కోట్లను కాస్త 10 కోట్ల వరకు పెంచారు. సో ఇప్పుడు ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద మనం 5 కోట్లు కాదండి 10 కోట్ల వరకు రుణాన్ని తీసుకోవచ్చు. అంతేకాదండి పట్టణ ప్రజలకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే 30,000 రూపాయల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులను అమలు చేస్తున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది హెల్త్. మన ఆరోగ్యం బాగుంటేనే మనం చక్కగా ఉంటాము. సో మనం ఎన్ని ఇచ్చినా ఏం చేసినా మనం వాటిని అనుభవించగలుగుతాం. సో ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి హెల్త్ కేర్ లో అడిషనల్ గా 10,000 మెడికల్ సీట్స్ ఇవ్వడం, దీంతో పాటు రాబోయే 5 సంవత్సరాలకి 75,000 కొత్త మెడిసిన్ సీట్లను అందించనున్నారు. ఎందుకంటే 2034 కల్లా మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మన దగ్గర 6 లక్షల డాక్టర్లు ఎవ్రీ ఇయర్ పెరగాలి అనేది ఒక టార్గెట్ కింద ఎకనామిక్ సర్వేలో చెప్పారు. కాబట్టి దాన్ని కంపేర్ చేస్తూ ఇక్కడ నెంబర్స్ వచ్చినట్లు మనకు తెలుస్తుంది క్లియర్ గా. అంతేకాకుండా 2,500 క్యాన్సర్ సెంటర్స్ ని 2025-26 వార్షిక బడ్జెట్ లోని భాగంగా ప్రవేశపెట్టనున్నారు. బీహార్ లో మకానా బోర్డు ఏర్పాటుతో కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని 3 నుంచి 5 లక్షలకు పెంచారు. అంతేకాదండి తోలుబొమ్మల పరిశ్రమలు బొమ్మల రంగానికి బడ్జెట్ లో చేయూతనిచ్చారు నిర్మలమ్మ. కొత్తగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థను ప్రారంభిస్తామన్నారు. మేక్ ఇన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కూడా చెప్పారు. అంతేకాదండి అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులతో పాటు ప్రభుత్వ పాఠశాలలో బ్రాడ్ బ్యాండ్ సేవలకు బడ్జెట్ లో ప్రాధాన్యం ఇచ్చారు. ఇంకా ఇది మాత్రమే కాదండి బడ్జెట్ లో వేతన జీవులకు కేంద్రం భారీ ఊరటను కల్పించింది. 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ను మినహాయించింది. 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల లోపు ఆదాయంపై 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25% పన్ను విధిస్తారు. వచ్చే వారం కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ ను పార్లమెంట్ ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంది. అయితే ఈ బడ్జెట్ లో ఎక్కువగా బీహార్ పై వరాల జల్లు కురిపించారు. ఎందుకంటే ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతున్న ఆ రాష్ట్రానికి వార్షిక పద్దులో ప్రత్యేక స్థానం అనేది దక్కింది. బీహార్ లో మఖానా బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్ తెలిపారు. మఖానా వ్యాపారం కోసం రైతుల సౌకర్యార్థం ఈ బోర్డు అనేది పనిచేయనుంది. అంతేకాదండి రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా తగ్గనున్నాయి. సో దీనికి సంబంధించి లిథియం బ్యాటరీలపై ట్యాక్స్ తగ్గిస్తున్నట్టు కూడా ప్రకటించారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది చెప్పండి, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు అనేవి తగ్గబోతున్నాయి అన్నట్టు. సో అదండి 2025-26 వార్షిక బడ్జెట్ లో సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రస్తావన అనేది జరిగింది. సో చూద్దాం రైతులకు ఎంతవరకు లబ్ధి చేకూరుతుందో, ఎంతవరకు ఇవన్నీ ఎలా అమలవుతాయో అని. సో ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల వీడియోస్ ఉంటాయి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్. ఎవరైతే రియల్ గా వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ అనుభవాలను తెలుసుకొని మీకు వీడియో రూపంలో ప్రెజెంట్ చేశాము. ఒకసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి. మీకు కావాల్సిన ప్రతి వీడియో రూపంలో ప్రతి సమాచారం అనేది ఉంటుంది. అంతేకాదండి వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే మర్చిపోవద్దు కామెంట్ చేయటం. ఇకపోతే ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి కోర్స్ రూపంలో. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు కోర్స్ రూపంలో ప్రతిదీ గైడ్ చేస్తారు. సో ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు కోర్స్ చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ శిరీష.